హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రా స్పైసీ ఫుడ్. ఇవాల్టి వీడియోలో నేను చేయబోయే రెసిపీ చుక్క వాటర్ వేయకుండా చాలా చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే బీరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు బీరకాయల్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటి తోలునంతా మనము తీసేసుకుందాము. ఈ విధంగా బీరకాయ పైన ఉన్నటువంటి చెక్కునంతా తీసుకున్నాను. తీసిన తర్వాత ఈ బీరకాయని చేదుగా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఆ తర్వాతే కర్రీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో నేను కొద్దిగా సాల్ట్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బీరకాయల్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ముందుగా బీరకాయని చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని చిన్న పీస్ ఒకసారి ముందు చెక్ చేసుకోండి. బీరకాయ చేదుగా ఉంటే మళ్ళీ కర్రీ బాగుండదండి. ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని బౌల్లోనికి వేసేస్తున్నాను. బౌల్లో సాల్ట్ వేయడం వల్ల బీరకాయ నలుపు రాదండి. నేను బీరకాయలన్నిటినీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్లో వేసేసి కొద్దిసేపు అలాగే ఉంచుదాము. ఈలోపు నేను ఒక గిన్నెలో వాటర్ని తీసుకున్నాను. అందులోనికి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక 4 ఎగ్స్ని పక్కన బాయిల్ చేసుకుంటున్నానండి. చూడండి, బాండలి హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొన్ని పోపు గింజలను వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కట్ చేసి పెట్టినటువంటి ఆనియన్స్ని వేసి బాగా దోరగా వేయించాలి. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోనికి వచ్చిన వెంటనే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటుగా 1 స్పూన్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి. మసాలా కొద్దిగా వేగిన వెంటనే ఒక 3 పచ్చిమిర్చిని వేసేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలను వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టమోటాలను కట్ చేసుకున్నానండి. మనం ఇందులో వాటర్ వేయడం లేదు కదా, అందుకోసం అనేసి నేను 3 టమోటాలను తీసుకున్నాను. టమోటా కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచేసుకోవాలి. టమోటా కొద్దిగా మెత్తబడుతూనే మనం ఇక్కడ 2 స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. చూడండి, టమోటా కంప్లీట్గా మెత్తబడాలండి. దాని తర్వాతే మనము బీరకాయని వేసేసుకోవాలి. టమోటా అంతా మెత్తబడిందండి.
ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయలను ఇందులో వేసేసుకుందాము. ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. మనం ఇందులోనికి వాటర్ని యాడ్ చేయడం లేదు కదా, అందుకోసం అనేసి కర్రీ మాడిపోతుంది. సిమ్లోనే పెట్టేసి ప్రాసెస్ అంతా ఉడికించుకోండి. ఒక్కసారి కలిపేసి ఇంకా ప్లేట్ మూసేసి దీన్ని సిమ్లోనే ఉడికించేసుకుందాము. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనము వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసేసి సిమ్లోనే పెట్టేసి మంటను అలాగే ఉడికించేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత చూడండి, బీరకాయలో ఉన్నటువంటి వాటర్ అంతా బయటికి వచ్చేసింది కదా. ఈ విధంగా ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి. లేదంటే కింద అడుగంటిపోతుందండి. ఈ బీరకాయలో ఉన్నటువంటి వాటర్తోనే కర్రీ బాగా చిక్కగా వచ్చేస్తుంది. ఇటువైపు ఎగ్స్ బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానికి ఉన్నటువంటి పెంకునంతా తీసేసుకుందాము. ఫైనల్గా బీరకాయ బాగా ఉడికిపోయిందండి. చూడండి, ఇందులో మనం కొద్దిగా కూడా వాటర్ వేయలేదండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి దీన్ని బాగా కలుపుతూ సిమ్లోనే పెట్టి ఉడికించానండి. ఇప్పుడు ఈ బీరకాయ కర్రీలోనికి నేను బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని ఈ విధంగా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకొని ఇందులోనికి వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా అంతా బాగా ఎగ్గులోనికి వెళ్తుంది. ఇప్పుడు ఒక్కసారి దీన్ని కలిపేసుకుందాము. చూడండి, ఎక్కడా కూడా బీరకాయ కర్రీ కొద్దిగా కూడా అడుగంటలేదు. చూడండి, నేను దీంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి కర్రీని ఒకసారి చేసుకొని కామెంట్ చేయండి. ఇప్పుడు లైట్గా నేను 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టేసుకోవాలండి. మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టుకునేటట్లుగా ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లోనే వదిలేద్దాము. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసేసి ఇక స్టవ్ని ఆఫ్ చేసుకోవడమేనండి. చూడండి, చాలా ఫాస్ట్గా బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, 10 నిమిషాల్లో చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మరోసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.